గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో ఒరిగిపోయిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ తో అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో ఒరిగిపోయిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ తో అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకరి, ఏదైతే కొండాపూర్ సిద్దిక్ నగర్ లో ఒరిగినటువంటి భవనమో ఏదైతే హైడ్రాలిక్ జాక్ క్రషర్ సహాయంతో ప్రస్తుతం నేలమట్టం చేస్తున్నారు. పూర్తిగా ఎక్కడికక్కడ కూడా 5 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ అంతా కూడా హైడ్రాలిక్ జాక్ క్రషర్ తో నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పూర్తిగా బిల్డింగ్ డ్యామేజ్ అయినట్లు అధికారులు గుర్తించారు. జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా ఇంజనీరింగ్ నిపుణులు ఒక రిపోర్ట్ ని కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పూర్తిగా అందులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేసి ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. సో గతంలో కూడా మనము బహదూర్పురాలో కూడా ఇలాంటి ఘటన చూసాము. దాని తర్వాత ఇటీవల కాలంలో తర్వాత జీడిమట్టలో కూడా ఇలాంటి ఘటన చూసాము. సో రీసెంట్ గా ఈ ఘటన నేపథ్యంలో మరోసారి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రైట్. హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో ఒరిగిపోయిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న ప్రజలను, అక్కడున్న దానిలో ఉన్న ఫ్లాట్స్ లో ఉన్న ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఆ తర్వాత కూల్చివేత పనులను స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ తో అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు. తగ్గు
హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో ఒరిగిపోయిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కూల్చివేస్తున్నారు భవనాన్ని.